హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహి సాఫ్ట్వేర్ బ్లాగ్స్. సో ఎవరైతే మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నారో వీళ్ళనైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేటెస్ట్గా చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఇంకా క్లారిఫికేషన్ కోసం అయితే వాళ్ళైతే మనం చేసిన వీడియోస్ అని చూడండి. ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది మీకు. సో అలాగే వ్యూస్ అయితే వస్తున్నాయి, మా సబ్స్క్రైబ్ అయితే పెరగట్లేదు. ప్లీజ్ అండి, చూసే వాళ్ళందరూ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒక మంచి మంచి కంటెంట్ వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తున్నాను. సో ఈరోజు అంటే లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. మా ఈరోజు ఏంటి అంటే ఎవరైతే బ్యాక్ డోర్ నుంచి జాబ్స్కి వెళ్ళాలనుకుంటారో అండ్ అలాగే ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో, లైక్ ఎలా అంటే జాబ్ ఇప్పిస్తాము, మాకు 1 lakh పే చేయండి, మీకు జాబ్ ఇప్పిస్తాము, నాకు 50,000 పే చేయండి, మీకు జాబ్ ఇప్పిస్తాం అని చాలామంది ఉంటారు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మాత్రం అలాంటి వాళ్ళు మాత్రం చాలా రెడీ అయిపోయారు. చాలా మందిని చూస్తున్నాను కదా, చాలామంది మా ఫ్రెండ్స్ని చూశాను, కొలీగ్స్ని చాలామంది చూశాను. ఇలాంటి వర్డ్స్, ఇలాంటి టాపిక్స్ కానీ స్టోరీస్ కానీ చాలా చెప్పారనమాట. ఇవన్నీ కలిపి విన్న తర్వాత కూడా మొన్న చాలా విన్నాను. అన్నీ గైడ్ చేసుకున్న తర్వాతనే, అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక మంచి వీడియో తీయాలని ఒక మంచి మైండ్లో ఒక థాట్ వచ్చింది. అందుకే లేట్ చేయకుండా ప్రజెంట్ అంటే వచ్చిన థాట్కి వీడియో అయితే చేసేద్దాము అనేది రెడీ అయిపోయాను. సో ఇక్కడ చూసిన ఫేక్ అందరూ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అండ్ బ్రోకర్స్తో జాబ్ ఇప్పిస్తామని జాయిన్ చేయడం అండ్ 3-4 months తర్వాత జాబ్ నుంచి తీసేయడం. మన కట్టిన మనీ అంతా రిటర్న్ రాకపోవడం, మనకి ఇప్పించిన పర్సన్ మన కాంటాక్ట్లో లేకపోవడం, ఇదే జరుగుతుంది. రొటీన్. సో దీని ద్వారా ఫుల్ స్టాక్ పెట్టాలంటే మనకు ఒక క్లారిటీ లేదు. ఎవరు వెళ్తున్నారో తెలియదు, బట్ ఇప్పిస్తాం అనగానే మనకు జాబ్ అనే మైండ్లో ఒకటే ఉంది. జాబ్ కొట్టాలి, ఫినాన్షియల్గా సెట్ అయిపోవాలని ఒకటి ఉంది తప్ప మనం వెళ్ళే ప్రాసెస్ కరెక్టా, ఇది సెట్ అవుతామా, ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది రాదా అనేది కూడా చూడట్లేము. ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. సో అలా చేయకుండా దీని వీడియో ద్వారా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. వాటెవర్ నాతో అయ్యేంత వరకు ఒక చిన్న క్లారిఫికేషన్. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ నుంచి జాబ్ ఇప్పిస్తున్నారో వాళ్ళని గట్టిగా అడగండి. ఏంటి ఏది అడిగినా కూడా మీకు ఎంతమందికి వాళ్ళు కనిపించగానే మనకి ఏ మైండ్లోకి ఏది వస్తుంది క్వశ్చన్ అంటే, మీకు ఎంతమంది జాబ్ ఇప్పించారు, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది అలాంటి థాట్స్. సో వాళ్ళు ఏదో ఒక విధంగా ప్లాన్ చేసుకొని ఒకరికి కాల్స్ చేసి వాళ్ళు అలా ప్రిపేర్ అయి ఉంటారు. వీళ్ళు 3-4 members ప్రిపేర్ చేసి మాట్లాడించేస్తే అయిపోతుంది, వీళ్ళని నమ్మిస్తే అయిపోతుంది అని ప్రిపేర్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పిహెచ్డీ చేసే వాళ్ళే. మోసం చేయడంలో ఎంతో పిహెచ్డీ మనం చేసిన డిగ్రీ బీటెక్ లేదు. సో అందులో చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అంత ఈజీగా దొరకడం అయితే కష్టం. ఎవరైతే ఎంతమందికి ఇప్పించారు అడగడం, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అంతా వేస్ట్ ఆఫ్ ద టైం అని. ప్రజెంట్ ఏం అడగానంటే అనే దాని మీద క్వశ్చన్ అనమాట. అలాంటి వాళ్ళకి మనం అడగాల్సింది ఒకటే గట్టిగా. ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ ఏం ఇబ్బంది రాకుండా ప్రజెంట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే, మీకు పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి నాకు. వాటెవర్ ఆధార్, పాన్, డ్రైవింగ్, వాటెవర్ లైసెన్స్, వేరే ఏదైనా అడ్రస్ కానీ మాకు పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ మీద ఇవ్వండి. ప్రజెంట్ అని ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వస్తుందని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మాకు హోప్ లేదు మీ పైన, ఏదో ఒక మాకు అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి. మాకు ప్రొవైడ్ చేస్తే మాకేదో ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది మీ పైన పర్మనెంట్గా. సో మాకు హెల్ప్ అని అడగండి. ఎవరు కూడా ఇవ్వరు. ఎవరు కూడా జస్ట్ ఏమంటారు, మేము ప్లేస్ చేసే వాళ్ళ మెంబర్స్తో మాట్లాడిస్తాము అండ్ వాళ్ళ వర్క్ ఆఫీసెస్ అడ్రస్ ఇస్తాము, వీళ్ళు చూడండి అంటారు. బట్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంటారు అక్కడ మెంబర్స్ని మాట్లాడడానికి, వీళ్ళు ప్లాన్ చేసే ఉంటారు. సో అంతా కాదు, జస్ట్ మాకు పర్మనెంట్గా మీ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి. ఏదైనా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాటెవర్ డ్రైవింగ్ లైసెన్స్, వాటెవర్ ఏదో ఒకటి ప్రూఫ్ మాకు ఇచ్చిందో మాకు హోప్ ఉంటుంది. మిమ్మల్ని నమ్మడానికి మాకు బెటర్ ఉంటుంది ఆప్షన్. ఫ్యూచర్లో ఇష్యూ వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుందని మనం ఇవ్వండి. సో మేబీ అనుకోవచ్చు, ఆధార్ కూడా ఫేక్ అవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. మేబీ ఫేక్ అంటే వాళ్ళు ఇచ్చే ఆధార్ బట్టి మేబీ మనం సర్చింగ్ చేస్తుండాలి. ప్రజెంట్ ఎప్పుడైతే జాయిన్ అయిపోతామో అప్పుడే వాళ్ళు మనీ ఇవ్వకముందు పేసిన తర్వాత కూడా మనం ఆ అడ్రస్ని ఫస్ట్ సర్చింగ్లో చూడాలి. కరెక్టేనా ఈ పర్సన్ కరెక్టేనా సర్చిన తర్వాత టోటల్ పే అనేది పే చేయాలి మనీ. ఆఫ్టర్ దట్, బిఫోర్ దట్ మనం ఎవరిది కూడా పే చేయకూడదు. పే చేసిన తర్వాత మినిమం అమౌంట్ అయినా పే చేసిన తర్వాత కూడా మనం తను ఇచ్చిన ఆధార్ ప్రూఫ్ అనేది వాటెవర్ ఏ అడ్రస్ ఇస్తే అది మనం సెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ ప్రూఫ్ ఇస్తాను చూసుకోండి, లేదంటే వేరే లొకేషన్ ప్రూఫ్ ఇస్తాను వాటెవర్. ఎందుకంటే ఈ టైంలో ఈ జనరేషన్లో ఆఫీసర్స్ కూడా నైట్ ఎత్తేస్తున్నారు. దాని పెద్ద డిఫరెంట్ లేదు, దానిలో పెద్ద నమ్మాల్సింది కూడా ఏది కూడా పెద్ద ఫేక్. అందులో నైట్ ఆఫీసులో ఎత్తేసే రోజులు ఉన్నాయి.
సో ఆఫీస్ అడ్రస్ కూడా అంతా ఫేక్. ఓకే, జస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వండి, లేదంటే మాకు ఏదైనా హోప్ క్రియేట్ చేయడానికి ఏదైనా ప్రూఫ్ మాకు ప్రొవైడ్ చేయండి. ఓకేనా, ఇది అడిగిన తర్వాత జస్ట్ మేబీ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు అనుకోండి. నేను ఒక మంచి వీడియో మైండ్లోకి వచ్చింది, అందుకే ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చా. మీకు కానీ మీ ఫర్దర్ ఎవరికైనా కానీ ఒక సాఫ్ట్వేర్ జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైతే ఇట్లా మేబీ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని ఆలోచన ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.